ఏక్ దివానేకి దివానియత్ కొత్త హిందీ సినిమా మొన్న మంగళవారం దీపావళి తర్వాత అక్టోబర్ 21న థియేటర్స్ రిలీజ్ అయింది థామాతో పాటు పోటీగా. ఇక ఈ సినిమా హీరో వచ్చేసి హర్షవర్ధన్ రానే. ఇతను మన తెలుగు హీరోనే, తెలుగు యాక్టరే ఒకప్పుడు. ఇప్పుడు అన్ని హిందీలో చేస్తున్నాడు. సనం తేరీ కసం అని ఒక సినిమా బాగా హిట్ అయింది రిలీజ్లో అతనికి. ఇప్పుడు ఈ సినిమా హీరోయిన్ వచ్చేసి సోనం బజ్వా, పంజాబీ యాక్ట్రెస్. తెలుగులో కూడా చేసింది అనుకుంటా సౌత్లో. సినిమా నేను యాక్చువల్గా అయితే నేను చూడకూడదు అనుకున్న ఈ సినిమా. నేను ఇలాంటి సినిమాలు చూడలేను. ఏక్ దివానీకి దివానియత్ ఇలాంటి టిపికల్ బాలీవుడ్ సినిమాలు తామా చూశాను, పక్కన పెట్టాను. బట్ ఈ సినిమా బాగానే కలెక్ట్ చేసింది, హిట్ అయ్యింది. సో అందుకు ఇక సినిమాలు కూడా ఏమీ లేక ఇంకా మనకు ఇంకా మాస్ జాతరకు అండ్ బాహుబలికి టైం ఉంది. సో ఏమీ లేక సరే చూద్దాం ఎలా ఉందో అని చూశాను. ఎందుకంటే రీసెంట్గా నేను కేసరియనా ఏదో సినిమా చూశాను ఇలాంటిది. సినిమా చూస్తే అంటే అయిష్టంగానే చూశాను. సినిమా చూస్తే స్టార్టింగ్లో అనుకున్నట్టుగానే ఆ టైటిల్స్ పడుతున్నప్పుడే ఇరిటేషన్ స్టార్ట్ అయింది నాకు. టిపికల్ బాలీవుడ్ మ్యూజిక్, బాలీవుడ్ టైటిల్స్ లాగా పడుతుంది. ఇక స్టార్టింగ్లో అంతా ఏదో పొలిటికల్ అంతా పెట్టుకున్నారు. మహారాష్ట్రలో ప్రజెంట్ ఉన్న ఏమంటారు రాజకీయ, ఏంటి సినిమా తప్పుగా వచ్చారా? నేను ఏదో లవ్ స్టోరీ అనుకొని వస్తే ఏంటవా రాజకీయాలు చూపిస్తున్నారు అనుకున్నాను. దానికి కూడా కొద్దిగా మరాఠీ స్లాంగ్, మరాఠీ మిక్స్ ఇలా ఉంది. కానీ అప్పుడు మనకు హీరో చాలా స్మార్ట్గా, ఇది ఫస్ట్ సినిమా నేను చూడడం హర్షవర్ధన్ అనేది. అంటే ఓటీటీలో చూశాను. ఒకటి తమన్నా తాప్సీతో ఒక సినిమా వచ్చింది అతనిది. ఓటీటీలో తెలుసు, థియేటర్లో అంటే బిగ్ స్క్రీన్లో చూడడం ఇది ఫస్ట్ టైం. అతన్ని హర్షవర్ధన్ చాలా స్మార్ట్గా ఉన్నాడు, బాగున్నాడు. మన తెలుగు అబ్బాయి చాలా బాగున్నాడు. తెలుగు అబ్బాయి హిందీలో హీరోగా రావడం గ్రేటే. లుక్స్ బాగున్నాయి. బట్ అతని ప్రొఫెషన్ నాకు ఆశ్చర్యం వేసింది ఈ సినిమా. ఎందుకంటే సినిమా టైటిల్ చూసి లవ్ స్టోరీ అనుకుంటే హీరో ప్రొఫెషన్ ఆశ్చర్యంగా ఉంది. ప్లస్ అతని టైటిల్ పెట్టినట్టు దివానియత్ అంటే దివానీకి అతని యాటిట్యూడ్ అదంతా ఎస్టాబ్లిష్ చేశారు బాగానే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్ షాట్స్, ఎలివేషన్ షాట్స్ ఇవన్నీ పడ్డాయి. డైలాగ్ బాజీ ఇదంతా నడుస్తూ ఉంది టిపికల్గా. ఆ తర్వాత మళ్ళీ హీరోయిన్ ఇంట్రో ఒక పాటతో పెట్టారు. పాట పెద్దగా లేదు కానీ ఏమంటే హీరోయిన్ ప్రొఫెషన్ కూడా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎక్స్పెక్ట్ చేయలే నేను. హీరో ప్రొఫెషన్ ప్లస్ హీరోయిన్ ప్రొఫెషన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. రెండు ఏమంటారు డిఫరెంట్ ప్రొఫెషన్స్ పెట్టుకున్నారు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరి పరిచయం ఒక 20 నిమిషాల తర్వాత నుంచి సినిమా నన్ను లాక్కెళ్ళింది లోపలికి. 20 నిమిషాల కథ తర్వాత హీరోయిన్ పరిచయం, అక్కడ బ్యాక్గ్రౌండ్లో మంచి రొమాంటిక్ సాంగు, స్లో మోషన్ షాట్స్. ఓ అబ్బా ఎందుకులే అసలు హడావిడి ఏంటి ఏదో బాగానే ఉన్నట్టుంది కదా అనిపించింది నాకు. ఆ తర్వాత హీరోయిన్ పరిచయము అదంతా నీట్గానే వెళ్ళింది. డైలాగ్ క్లారిటీగా వెళ్ళింది. అంటే కొద్దిగా పద్ధతిగా, కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీశారని అనిపించింది నాకు. యాక్టింగ్ వైజు అది ఇది అంతా. సో ఒక 20 నిమిషాలు హ్యాపీగా వెళ్ళింది సినిమా. అక్కడ ఒక 40 నిమిషాల తర్వాత ఇక అస్సలు ప్లాట్ ఓపెన్ అయింది. ఇంకా ఏదైతే టైటిల్ ఉందో ఏక్ దివానీకి దివానియత్ హీరో సైడ్ నుంచి ఓపెన్ అవుతుంది. ఇక హీరో చేసే దివానియా అంటే అలాంటి పనులకు హీరోయిన్ సఫర్ అవ్వడము, అలా ఇంటర్వెల్ దాకా లాక్కెళ్ళారు. అంటే హీరోయిన్కి అన్ని దారులు మూసుకుపోయి అప్పుడు హీరోయిన్ ఒక ఇంటర్వెల్ ట్విస్ట్లో ఏదైతే డెసిషన్ తీసుకుంటుందో అది ఇంకా అబ్బో బాగానే రాసుకున్నారనిపించింది. అంటే అలాంటిది రియల్గా కూడా చాలా జరిగాయి మనకు. న్యూస్లో, మనం పేపర్లలో, యూట్యూబ్లలో, టీవీ ఛానల్స్లో కూడా చూసాము. అంటే ఛాలెంజ్లు చేస్తుంటారు కొంతమంది. ఏమంటారు ఇండియా గెలిస్తే నేను బట్టలు ఇప్పి తిరుగుతాయి ఇలాంటివి కొన్ని స్టేట్మెంట్లు, సెన్సేషన్ కామెంట్స్ చేస్తుంటారు కొంతమంది సెలబ్రిటీస్. ఆ టైప్లో అనిపించింది అనమాట ఫస్ట్ హాఫ్. సో ఓకే పర్లేదు, బాగానే ఉంది. నేను అనుకున్నంత బ్యాడ్గా అయితే లేదు, బాగానే రాసుకున్నారు, బాగానే తీశారు. అందులో డైరెక్టర్ మిలాప్ జవేరీ, అతను కొద్దిగా యాక్షన్ మూవీస్ కూడా తీశాడు. ఈ సినిమాలో యాక్షన్ ఏం లేదు కానీ కొద్దిగా బాగానే, అంటే మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హెల్ప్ తీసుకున్నారు. డైలాగ్స్ బాగా రాసుకున్నారు, హిందీ, ఉర్దూ డైలాగ్స్. హీరోయిన్ల ఏమంటారు క్లోజప్లో మంచిగా డైలాగులు చెప్పేయడము, ప్లస్ బ్యాక్గ్రౌండ్లో పాటలు వస్తూనే ఉన్నాయి. సినిమా మొత్తం 2 గంటల సినిమా ఉంటే 11 పాటలు పెట్టుకున్నారు బ్యాక్గ్రౌండ్లో. 2 డైరెక్ట్ ఉన్నాయి, 9 పాటలు బ్యాక్గ్రౌండ్లో వస్తూనే ఉంటాయి. ఇంకా స్లో మోషన్ షాట్స్ ఇంకా ఇవే నడుస్తుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఓకే ఇంటర్వెల్ కార్డ్ బాగా పడింది కదా. సెకండ్ హాఫ్ మళ్ళీ ఇక్కడ నుంచి హీరోయిన్ సైడ్ నుంచి ఇంకా ఫుల్ ఇంకా అప్పర్ హ్యాండ్ హీరో డౌన్ తగ్గడము, మళ్ళీ నెక్స్ట్ సీన్లో హీరో అప్పర్ హ్యాండ్ హీరోయిన్ తగ్గడం, ఇదే ఇంకా ఎత్తుకు పై ఎత్తు ఇంక ఇదే నడుస్తూ వెళ్ళింది. ఇంక దివానీకి దివానియత్ టైటిల్ జస్టిఫికేషన్కి ఫుల్ న్యాయం చేశారు అసలు. సినిమా అంటే ఫస్ట్ హాఫ్ 1:15 నిమిషాలు ఉంటే సెకండ్ హాఫ్ గంటనే ఉంది.
అలా తీసుకెళ్ళి మొత్తానికి ప్రీ క్లైమాక్స్ అంటే నాకు కూడా అనిపించింది అసలు ఎలా ఎండ్ చేస్తాడు ఈ సినిమాని, ఎవరు గెలుస్తారు, హీరో గెలుస్తాడా, హీరోయిన్ గెలుస్తుందా అని అనుకుంటే క్లైమాక్స్ వచ్చేసరికి ఇద్దరు గెలిచినట్టు చూపిస్తారు, ఇద్దరు ఓడిపోయినట్టు చూపించారు. అది క్లైమాక్స్ కన్విన్సింగ్గా ఉంది, బాగానే తీశారు. సో ఓకే, నేను అనుకున్నంత బ్యాడ్ అయితే లేదు, బాగానే ఉంది సినిమా. అందుకే సినిమా హిట్ అయినట్టుంది, జనాలు నార్త్లో చూస్తున్నారు సినిమాని. సో నాకైతే ఓకే అనిపించింది, చూడొచ్చు. సో ధైర్యంగా చూసేయచ్చు. నా రేటింగ్ వచ్చి 2/5. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం, ఎటువంటి ఇబ్బంది పడే సన్నివేశాలు ఏం లేవు. సో మన తెలుగు యాక్టర్, మన తెలుగు హీరో హర్షవర్ధన్ రానే హిందీలో రాణిస్తున్నాడు. అతని సనం తెరీ కసం మంచి హిట్ అయింది, రిలీజ్ సినిమాలో నంబర్ 1 సినిమాగా నిలబడింది. ఇప్పుడు ఈ సినిమా కూడా హిట్ అయింది. సో ఫ్యూచర్లో అతని నుంచి మంచి సినిమాలు వస్తాయి. హీరోయిన్ ఓకే, సోనం బజ్వా గ్లామరస్గా ఉంది, స్కిన్ షో ఇలాంటివి ఏమీ లేదు, అమ్మాయి పర్లేదు, అందంగా బాగానే ఉంది. అంటే అన్నీ బాగా ఉన్నాయి, లేదు సినిమాటోగ్రఫీ బాగానే ఉంది, రిచ్గా డైలాగ్స్ బాగున్నాయి, పాటలు బాగున్నాయి, డైరెక్షన్ బాగుంది. ఏమంటే టిపికల్ బాలీవుడ్ సినిమాలాగా అనిపిస్తుంది. సో నథింగ్ న్యూ, బట్ ఇట్స్ ఓకే, నైదర్ గుడ్ నార్ బ్యాడ్, ఓకే అంటాను. సో వాచబుల్. సో వీలైతే చూడండి. ఏక్ దివానేకి దివానే హిందీ సినిమా థియేటర్స్లో ఉంది. సో నా రేటింగ్ వచ్చి 2/5. ఓకే, బాయ్.